హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు 7th క్లాస్ గ్రామర్ చూస్తున్నామండి. తెలుగు మనకి సెకండ్ లెసన్ మాయా కంబలి. ప్రక్రియ వచ్చి జానపద కథ. ఇతివృత్తం మానవ స్వభావం. కలువ కొలను సదానంద. రచయిత అండి. ఇప్పుడు గ్రామర్ అయితే చూద్దాం. ఫస్ట్ లెసన్ గ్రామర్ ఆల్రెడీ పెట్టానండి. ఇప్పుడు సెకండ్ లెసన్. కింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి. యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా. బియ్యం చౌక ధరకు అమ్ముతున్నారు. చౌక అంటే ధర తక్కువ. సొంత వాక్యాలు రాయాలండి వాటికి. చెడ్డ పనులు ఎవరైనా చేస్తే అభ్యంతరం చెప్పాలి. అభ్యంతరం అంటే అడ్డు. చలి వేసినప్పుడు గొంగలి కప్పుకుంటారు. గొంగలి అంటే కంబలి. ప్రకృతి వికృతులండి. ఆశ్చర్యము, అచ్చెరువు, రాత్రి, రాతిరి, రాజు, రేడు, ముఖము, మొగము, సుఖం, సుఖం. చూడండి, క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు గుర్తించి రాయండి. చూడండి, పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి. ఈ శైలము మీద చెట్లు ఉన్నాయి. ఆ గిరులు మంచుతో కప్పబడి ఉన్నాయి. ఈ వాక్యంలోని పర్వతాలు, శైలము, గిరులు ఉన్నాయండి. ఒకే పదం అన్నమాట. అర్థాలు అయితే ఒకటే. పర్వతాలన్నా, శైలము అన్నా, గిరులు అన్నా ఒకటే, పర్యాయ పదాలు. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. రాజు, భూపాలుడు, నరేంద్రుడు. రాజుకేనండి ఈ పర్యాయ పదాలు. నెక్స్ట్ చూడండి, కరవాలం, ఖడ్గం, కత్తి. పర్యాయ పదాలు. నెక్స్ట్ చూడండి, కింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఏకాగ్రత. ఏ విషయం మీదైనా ఏకాగ్రత పెట్టినట్లయితే విజయం సాధిస్తారు. ప్రశాంతత. నెమ్మదిగా స్థిమితంగా ఉండడం. తిరుగుముఖం. వెనుకకు రావడం. ప్రలోభ పెట్టడం. రాజకీయవేత్తలు డబ్బు ఆశ చూపించి ప్రలోభ పెడతారు. శ్రేయస్సు, మంచి. దురాశాపరులు, అత్యాశ, కంటపడకుండా, కనబడకుండా. అవి సొంత వాక్యాల్లో రాసుకోవాలండి మనం. నెక్స్ట్, ఎటు నుంచి చదివినా ఒకే పదం వచ్చే ఖచ్చిక పదాలకు పద ప్రమాణం. వాక్యాల ఆధారంగా జవాబులు రాయండి. నటులు చేసేది నటన. చింతకాయ రుచి పులుపు. శరీరాన్ని కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ. వస్త్రానికి మరో పేరు వలువ. గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ. ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అర్థం. కునుకు. సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము. నెక్స్ట్, ఇలాంటి మరికొన్ని పదాలు సేకరించి రాయండి. వికట కవి. ఇటు తిప్పినా ఒకే పదాలు వస్తాయండి. జలజ, నందనం, టమాటా, నయన, బడబ. వీటిని ఖచ్చిక పదాలు అంటారన్నమాట. చూడండి, ఖచ్చిక పదాలు అంటారు. వ్యాకరణాంశాలు. క్రింది వాక్యాలను గమనించండి. పోతన భాగవతం రచించాడు. ఆవు పాలు ఇచ్చింది. రాజు వేటకు వెళ్ళాడు. రాము అన్నం తిన్నాడు. గీత పుస్తకం తెచ్చింది. చూడండి, క్రియకు ముందు భాగంలో ఎవరు, ఏది అని ప్రశ్నిస్తే వచ్చే జవాబును గమనించండి. భాగవతాన్ని ఎవరు రచించారు అంటే పోతన. పాలు ఇచ్చే జంతువు ఏది? ఆవు. వేటకు ఎవరు వెళ్ళారు? రాజు. అన్నం ఎవరు తిన్నారు? రాము. పుస్తకం ఎవరు చదివారు? గీత. క్రియను ఎవరు, ఏది అని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు. చూడండి, ఈ క్రియని మనం ప్రశ్నిస్తే వచ్చే జవాబు కర్త అన్నమాట. పోతన, ఆవు, రాజు, రాము, గీత. నెక్స్ట్, క్రింది వాక్యాలను చదవండి. కర్తను గురించి గీత గీసి ప్రక్కన రాయండి. కర్తను గుర్తించి గీత గీసి పక్కన రాయండి. ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకుని వెళ్ళాడు. ఆత్మానందుడు ఇక్కడ కర్త. భిక్షగాడు మాయా కంబలితో అదృశ్యమయ్యాడు. భిక్షగాడు. విక్రముడు కత్తి పట్టుకుని రాజు మందిరానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు ప్రశ్నిస్తే విక్రముడు.
చండీదత్తుడు విక్రముడిని సంహరించారు. ఎవరు సంహరించాడు? చండీదత్తుడు సంహరించాడు. భటులు చంచలను బంధించారు. ఎవరు బంధించారు? చంచలను భటులు. నెక్స్ట్ అండి, క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను పరిశీలించి విడదీసి రాయండి. భద్రాచల రాముడతడు, సెలవిచ్చారు, మ్రోగుచున్నవి, కొంచెమైనా, భావమే మీ ప్రజలందరూ, ఇవన్నీ చూడండి సందులు రాయమంటున్నారు, విడదీసి ఇక్కడ ఇచ్చారు. రాముడతడు, రాముడు ప్లస్ అతడు, మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి, కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా, భావమేమి, భావము ప్లస్ ఏమి, ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. మనం ప్రీవియస్ లెసన్లో చూసాం కదండి, చూ అంటే చు ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు చూ అనమాట. మూ అంటే ఊ కలిపితే మూ అవుతుంది, ప్లస్ ఊ కలిపితే మూ అవుతుంది, ఊ కలిపితే లు అవుతుంది. ఈ చివరన మనకి ఊ పలికినప్పుడు ఇటు సైడ్ ఫస్ట్ అచ్చులు వస్తే ఉత్వసంధి అనమాట. మనకు ఇక్కడ ఉత్వసంధి నేర్పిస్తున్నారు. చూడండి, పై ఉదాహరణలో గమనించినప్పుడు పూర్వస్వరంగా చెప్పుకున్నాం కదా, పూర్వస్వరం ప్రీవియస్ లెసన్లో ఉంటుంది. పూర్వస్వరం అంటే ఏంటో, ఇది పూర్వస్వరాలు అనమాట. ఇక్కడ చూ ఎలా ఏర్పడుతుంది? ఇందులో ఊ ఉంది, ఇందులో ఊ ఉంది, ఇందులో ఊ ఉంది, ఇందులో ఊ ఉంది. ఊకి అచ్చు పరమైనప్పుడు, ఆ నుంచి అం వరకు అక్షరాలు అచ్చులు కదండి, అవి పరమైనప్పుడు ఉత్వసంధి. ఉత్వసంధి అన్నా ఒకార సంధి అన్నా ఒకటే, ఉత్వసంధి వస్తుందని చెప్తున్నారు. పై ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వస్వరంగా ఊ ఉంది కనుక దీనిని ఉత్వసంధి అని చెప్పవచ్చు. చూడండి, ఈ పాఠంలో ఉన్న ఒకార సంధి పదాలను గుర్తించి విడదీసి రాయండి. నగరమంతా, నగరము ప్లస్ అంతా ఉత్వసంధి. తిరుగుతున్నా, తిరుగుతూ ప్లస్ ఉన్నా ఉత్వసంధి. చూసారా, తూ ఊ ను ము వచ్చే అవన్నీ ఉత్వసంధులు అనమాట. అచ్చులు వచ్చినప్పుడు ఇటు సైడ్ అచ్చులు అయితే ఖచ్చితంగా రావాలి. తిరుగుతున్నా, తిరుగుతూ ప్లస్ ఉన్నా, ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షము అయ్యాడు. చేస్తానని, చేస్తాను ప్లస్ అని, మహిమాన్వితమైన, మహిమాన్వితము ప్లస్ అయినా. నెక్స్ట్ అండి, కింది గద్యాన్ని చదివి భాషా భాగాలను గుర్తించండి. సంతోష్, శ్యామల జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు. వారు అక్కడ క్రూర మృగాలైన సింహం, పులి, పొడవైన దంతాలు కలిగిన ఏనుగును చూశారు. శ్యామల సంతోషాన్ని ఆపుకోలేక, అబ్బో ఎంత పెద్ద జంతువులో అని ఆశ్చర్యపోయింది. పచ్చని రామచిలకలు, అందమైన నెమళ్లను చూశారు. తర్వాత అక్కడ ఉన్న దుకాణంలోకి వెళ్ళి తినుమండారాలు తిన్నారు. ఓ సంతోష్, ఇటువైపు చూడు అని అవి ఎంత బాగున్నాయో అని కౌజుపిట్టలను శ్యామల సంతోష్కి చూపించింది. ప్రదర్శనశాలలో ఉన్న ఒక లేడీ కాలికి గాయం కాగా దానిని చూసి సంతోష్ అయ్యయ్యో, లేడీ కాలి నుండి రక్తం కారుతోందని సానుభూతిని వ్యక్తం చేశాడు. ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్లో నామవాచకం అంటే పేర్లు అనమాట. సంతోష్, శ్యామల, పులి, సింహం, ఏనుగు. సర్వనామం అంటే వాళ్ళకి బదులు ఉపయోగించే పదాలు, వారు, నేను, నువ్వు, అలా అనమాట. క్రియ, వెళ్ళారు, చూశారు, తిన్నారు, అవి క్రియలు. విశేషణం, క్రూరమైన మృగాలున్నాయి, పొడవైన మృగాలున్నాయి, పెద్దవైన మృగాలున్నాయి, పచ్చని ప్రదేశం. వాటికి విశేషం అన్నమాట. ఆ మృగాలకి క్రూరమైనవి, పొడవైనవి, పెద్దవి, ఆ ప్లేసు పచ్చనిది అయినది. అవ్యాయం, అబ్బో, అయ్యయ్యో అనేవి అవ్యాయం అన్నమాట. నెక్స్ట్ అండి, మాయాకంబలి పాఠంలోని భాషా భాగాలను 5 గుర్తించి రాయండి. మాయాకంబలి లెసన్ చూసాం కదా, ఆత్మానందుడు అనేది నామవాచకం, ఆయన అనేది సర్వనామం, చూశాడు క్రియ, పాతది విశేషణం, అక్కడ అవ్యాయం. నెక్స్ట్ అండి, ఇక్కడ గ్రంథాలయంలో మీరు చదివిన 5 కథల్లో అందులోని నీతిని కింది పట్టికలో రాయండి. గ్రంథాలయంలో 5 కథల గురించి రాయమన్నారండి. ఇక్కడ చిన్న ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు పిల్లలకి. అయిపోయిందండి ఈ లెసన్. నెక్స్ట్ లెసన్ వచ్చి చిన్ని శిశువు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.